నగరి వైసీపీలో కిరికిరి రోజాకు తలనొప్పిగా మారింది. సొంత పార్టీలోనే ఆమెకు ఎదురుగాలి వీస్తోంది. ఎలాగైనా గెలిపించాల్సిన నేతలే ఎదురు తిరుగుతున్నారట. ఎలా గెలుస్తారో చూస్తామంటూ ఛాలెంజ్ చేస్తున్నారంట. ఈ పరిస్థితికి కారణం రోజా తీరే అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రింబవళ్ళు ప్రచారం చేసిన రోజా ఇక్కడ నెగ్గడం కష్టమే అన్న ప్రచారము సాగుతోంది. మరి వైసీపీ ఫైర్ బ్రాండ్ హ్యాట్రిక్కు గండిపడినట్లేనా? రోజా విజయానికి సొంత పార్టీ నేతలే మోకాలడ్డుతున్నారా? రోజా ఓటమి ఖాయమైపోయినట్లేనా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికల పోలింగ్కు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు సందిట్లో సడేమియా అంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసి ఇంటింటికి తిరిగేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న నాయకులు మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ ఓటర్లకు మనవి చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలో మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కూడా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే మునుపెన్నడూ కనపడని నాయకులు మాత్రమే మంత్రి రోజా వెంట తిరుగుతూ ఆమెకు ఓట్లు వేయాలని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించాలని కలలు కంటున్న మంత్రి రోజాకు సొంత పార్టీ వైసీపీలోని ఎదురుగాలి వీస్తోంది. రోజా జైత్రయాత్రకు బ్రేక్ వేస్తే తప్ప ఆమె దారిలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్న కొందరు వైసీపీ నాయకులు ఇంతవరకు ఆమె వెంట తిరగడానికి ముందుకు రాలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ దెబ్బతో మంత్రి రోజాకు స్థానిక వైసీపీ నాయకుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి, వడమాలపేట, విజయపురం, నిండ్రా మండలాల్లోని వైసీపీ నాయకులు రోజా వస్తున్నారని తెలిసిన వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయి ఆమె కంట కనబడకుండా తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. నగరి నియోజకవర్గంలోని 5 మండలాల్లోని వైసీపీ ముఖ్య నాయకులు రోజాకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని సమాచారం. మంత్రి రోజా ప్రవర్తనపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో రోజా అన్నల అవినీతి పెరిగిపోయిందంటున్నారు. రోజాని ఓడించడానికి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. మంత్రి రోజాకు వ్యతిరేకంగా పుత్తూరు, వడమాలపేట వైసీపీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. కక్ష సాధింపుతో అభివృద్ధి పనుల్ని మంత్రి రోజా అడ్డుకుంటున్నారన్నారు. 5 మండలాల్లో రోజా సోదరులు అవినీతికి పాల్పడుతున్నారని సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వారీలు, ఇసుక, ప్రభుత్వ భూముల దందా చేస్తూ అభివృద్ధి పనుల్లో వాటా అడుగుతూ వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. రోజాను గెలిపించినందుకు తమకు మంచి గుణపాఠం నేర్పారని మండిపడుతున్నారు. రోజాపై 5 మండలాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కామెంట్స్ చేశారు. మంత్రి రోజా తీరుతో విసిగిపోయిన కొందరు వైసీపీ నాయకులు ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయలేక, ఇటు టీడీపీకి మద్దతు ప్రకటించలేక సతమతమవుతున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో రోజాకు దూరంగా ఉంటున్న కొందరు వైసీపీ నాయకులు పరోక్షంగా టీడీపీ వెంట తిరగాలని కార్యకర్తలకు చెబుతున్నారని సమాచారం. మొత్తం మీద ముఖ్య నాయకులు దూరం కావడంతో ముందు నుంచి తన వెంట తిరుగుతున్న నాయకులు లేక రోజా డీలా పడిపోయారట. ఇంత జరుగుతున్న రోజా మాత్రం తీరిక లేకుండా తిరుగుతూ ఎలాగైనా ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన కొందరు నాయకులు మాత్రం రోజా ఎలా గెలుస్తారో మేము చూస్తామంటూ బహిరంగంగానే ఛాలెంజ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద నగరిలో రోజా తీరుతో వైసీపీ నాయకులు విసిగిపోవడంతో దానిని ఓట్లుగా మలుచుకోవడానికి గాలి భానుప్రకాష్ ప్రయత్నిస్తున్నారు.